ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. వాటర్ పెన్ అదేంటో కాదు, బిగ్ బాస్ ఎలిమినేషన్. అబ్బా సాయిరామ్, ప్రియా శెట్టి ఎలిమినేట్, కాట్రాజ్ కళ్యాణ్ పడాల జస్ట్ మిస్ అనమాట. బిగ్ బాస్ హౌస్ నుంచి 3వ వికెట్ పడింది. తొలి వారంలో సృష్టి వర్మ, రెండో వారంలో మర్యాద మనుషులు హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా, ఈ 3వ వారంలో మాత్రం ఆడియన్స్ చాలా కసిగా ఓట్లు వేశారు. ఎవరైనా తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు వేయాలని అనుకుంటారు, కానీ ఈ వారంలో మాత్రం ప్రియా శెట్టిని హౌస్ నుంచి పంపించడమే ధ్యేయంగా ఓటింగ్ జరిగింది. అది ఎలాగంటే, ఆమెను హౌస్ నుంచి పంపించడం కోసం ఏమాత్రం క్రేజ్ లేని ఫ్లోరా షైనికి ఓట్లు గుద్దేసి ప్రియా శెట్టిని ఇంటికి పంపారు. అదేంటో కానీ బిగ్ బాస్ సీజన్ 9లో ఆడియన్స్ ఏదైతే జరగాలని కోరుకుంటున్నారో అదే అయిపోతుంది. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో ఆడియన్స్ ఎవరినైతే ఎలిమినేట్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి గత 2 వారాల్లో 2 వికెట్లు లేచిపోయాయి. ఇక 3వ వారంలో ఫ్లోరా షైని, రాము రాథోడ్, హరీష్, కళ్యాణ్ పడాల, రీతూ చౌదరి, ప్రియా శెట్టి ఈ 6 నామినేషన్స్లో ఉండగా, బొంగురు గొంతుతో ఇరిటేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ప్రియా శెట్టిని పీకి పారేశారు 3వ వారంలో. నిజానికి ఈ 3వ వారంలో ముగ్గురిని ఒకేసారి పీకి పారేస్తే ఆటకి పట్టిన దరిద్రం పోయేది అంతా అనుకుంటున్నారు. అయితే అత్యధికంగా ప్రియా శెట్టి ఎలిమినేట్ కావాలని కోరుకుంటూ ఫ్లోరా షైనికి ఓట్లు గుద్ది పడేశారు. ఓట్లు నిజానికి సుమన్ శెట్టి నామినేషన్లో ఉంటే అతని టాప్లో ఉండేవాడు, కానీ అతను ఈ వారం నామినేషన్స్లో లేడు. దీంతో ప్రియా శెట్టిని హౌస్ నుంచి పంపించడానికి ఏ మాత్రం క్రేజ్ లేని ఫ్లోరా షైనికి కూడా ఓట్లు వేసి ఆమెను టాప్లో పెట్టారంటే ప్రియా శెట్టి ఎంత చిరాకు దెబ్బించిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ప్రియా శెట్టి చాలా ఇంప్రెస్ చేసింది. తొలి ఎపిసోడ్లోనే జడ్జిలతో పాటు షో చూసిన ఆడియన్స్కి చాలా ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బాగుంటుంది అంతా అనుకున్నారు. కానీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ శ్రీజాతో కలిసి శంకిని, లింకిని సిస్టర్స్గా మారిపోయారు. ఏ గొంతునైతే హస్కీ వాయిస్ అంటూ మురిసిపోయారో ఆడియన్స్ వాళ్ళతోనే ఆమె మాట్లాడకుండా ఉంటే బాగుండు అనేంతగా చిరాకు దొబ్బించారు. ఏ మాట కామాటే, కానీ ఒక్క విషయంలో మాత్రం ప్రియా శెట్టిని మెచ్చుకోవచ్చు. అటు పవన్ కళ్యాణ్, ఇటు డిమాండ్ పవన్లు కామంతో కటకలాడిపోతున్న వాళ్ళలాగా ఆడగాలి సోకితే చాలు తెగ సొంగ కార్చుకుంటూ వెంటపడుతున్న ప్రియా శెట్టి మాత్రం వాళ్ళని దేకను కూడా దేకలేదు. వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. ఆ కళ్యాణ్ పడాల అయితే ఓ దార్పు పేరుతో ప్రియా శెట్టికి దగ్గరవ్వాలని చూసినా అతని లిమిట్స్ని గుర్తు చేస్తూ తన గౌరవాన్ని కాపాడుతుంది. ఆ శ్రీజాతో ప్రియా శెట్టి కలిసి ఉండలేకపోతే ఆమె ఈ వారం ఇలా ఎలిమినేట్ అయ్యింది కదా. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో మొదటిగా రీతూ చౌదరిని సేవ్ చేశారని తెలుస్తుంది. నిజానికి ప్రియా శెట్టి, పవన్ కళ్యాణ్లతో పాటు రీతూ చౌదరి కూడా ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. అంతా వరస్ట్గా ఉంది మరి వీళ్ళ బిహేవియర్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం ఉండటంతో ప్రియా శెట్టితో పాటు రీతూ, పవన్ కళ్యాణ్లతో ఎవరో ఒకరు లేచిపోతారని అనుకున్నారు. కానీ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కావడంతో బతికిపోయారు. ఇద్దరు ఫస్ట్ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కావడంతో బతికిపోయారు. ఈ ఇద్దరు ఫస్ట్ సేవింగ్ రీతు కాగా, హరీష్, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్లు వరుసగా సేవ్ అయ్యారు. చివరి ఎలిమినేషన్ రౌండ్ పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టిలు ఉండగా వీరి ఇద్దరిలో పవన్ సేవ్ అయ్యి ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిందనమాట. అబ్బా, ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిందంటే ఇంకా బిగ్ బాస్లో ఒక రకమైన షాకిని డాకిని నుంచి ఒక దయ్యం తప్పుకున్నట్టుగా అయితే జనాలు అయితే భావిస్తున్నారు. ఇదండి మన బిగ్ బాస్ ఎలిమినేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా వీడియోని ఇలాగే ఫాలో చేయండి. మంచి కంటెస్టెంట్స్, మంచి కంటెంట్ మీకు ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.